నమస్కారాలండి. ఈరోజు 13వ డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. కొరివారి కంట్రిక. అయితే ఈ కొరివారి కంట్రికలో వీళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి. గతంలో నేను మినిస్టర్గా ఉన్నప్పుడే వీళ్ళకి ఒక సమస్య వచ్చింది. ఇక్కడ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ల్యాండ్ మాది, మీరందరూ ఖాళీ చేయాలని వాళ్ళంతా రావటం, దాని మీద ఫాలోఅప్ చేయడం జరిగితే అప్పుడు వీళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. అప్పుడు అధికారులను యాక్చువల్గా నేను ఆదేశించాను, ప్రస్తుతం మీరు అవన్నీ ఆపండి, తర్వాత చూస్తామని. ఎందుకంటే వీళ్ళు దాదాపు 50, 60, 70 సంవత్సరాల నుంచి 100 years నుంచి యాక్చువల్గా ఇక్కడ ఉంటున్నారు. 100 years నుంచి వాళ్ళు ఇల్లు కట్టుకుని ఇక్కడ ఉండేటప్పుడు వాళ్ళని ఎకాఎకాన ఖాళీ చేయమంటాం కరెక్ట్ కాదు. అయితే దీని మీద ఇప్పుడే లక్ష్మణ్ గారు అన్నారు, సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్స్ కొన్ని ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయని. అయితే ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు సమస్య ఏంది, ఎక్కడ సమస్య ఉంది, ఎందుకు ఉంది, ఇన్ని సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల పైగా వాళ్ళు ఇక్కడ ఉంటే ఎందుకు దీన్ని యాక్చువల్గా రెగ్యులేట్ చేయలేదు, వీటన్నిటి మీద డిస్కస్ చేసి ఖచ్చితంగా ఇటువంటి రాష్ట్రంలో ఇంకా కొన్ని దగ్గరలు ఉన్నాయి, ఖచ్చితంగా వాటన్నిటికి కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేట్టుగా, అంటే ప్రతిసారి అధికారులు రావటం, నోటీసులు ఇవ్వటం, వీళ్ళు బెదిరించడం ఉండకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేది ఖచ్చితంగా చేస్తానని యాక్చువల్గా ఇక్కడ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. అయితే నేను ఎప్పుడు దీని మీద పరిశీలన చేయలే. పోయినసారి అధికారులు వచ్చారు, సార్ ఖాళీ చేయాలంటున్నారు, అది దాన్ని అదిరికి వస్తే నేను అప్పుడు కేవలం అధికారులకి ఆదేశించాను. అయితే పట్టాలు మాకు ఇవ్వలేదు. ఇప్పుడే లక్ష్మణ్ గారు చెప్పారు, పక్కన ఒక 7 ఎకరాలు కొనిచ్చాం, వాళ్ళకి అరేంజ్ చేసామన్నారు. అవన్నీ కూడా నేను ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వస్తుంది, వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేస్తానని తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు అమరావతి రాజధాని గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అమరావతి రాజధానిని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నా యొక్క పోర్ట్ఫోలియోలో దాన్ని పెట్టడం జరిగింది, మున్సిపల్ శాఖ దాంట్లో. అయితే ఆ రోజు నాకు చెప్పింది ఏంటంటే, నారాయణ ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో, ప్రపంచంలో, ఇండియాలో కాదు, ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో మన రాజధాని ఒకటి కావాలి. దీన్ని చూడటానికి ఈ దేశంలో ఉండేవాళ్ళే కాదు, ఇతర దేశాల వాళ్ళు కూడా రావాలని యాక్చువల్గా ఆదేశించారు. దాని మీద చాలా స్టడీ చేసి ఫైనల్గా ప్రపంచంలో దీని మీద బాగా డిజైన్ చేయగలిగిన వాళ్ళు ఎవరో అని అన్ని విధాలుగా స్టడీ చేస్తే నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ అని లండన్లో ఒక సంస్థ ఉంది. వాళ్ళు డిజైన్ చేయటంలో ఎక్స్పర్ట్స్. వాళ్ళంతా 100 అంతస్తులు, 150 అంతస్తులు, 120 అంతస్తులు బిల్డింగులు డిజైన్ చేసేవాళ్ళు. అంతేకాదు యూనిక్ డిజైన్, అంటే ఒక బిల్డింగ్ డిజైన్ చేసింది మళ్ళీ ఇంకో బిల్డింగ్ ఉండదు డిజైన్, వాళ్ళ స్పెషాలిటీ అది. మాకు ఈ విధంగా బిల్డింగ్ కావాలన్నా కానీ వాళ్ళు చేయరు, వాళ్ళు డిజైన్లు ఇస్తారు, 3 డిజైన్లు, వాటిలో మనం సెలెక్ట్ చేసుకోవటం. అలాంటి నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ని యాక్చువల్గా ఐడెంటిఫై చేసి వాళ్ళకి టెండర్ ద్వారా కాంట్రాక్ట్ ఇచ్చి డిజైన్ చేయించి అమరావతి రాజధానికి 9,000 కోట్ల రూపాయలు ఖర్చు కూడా చేసాం. అక్కడ రోడ్లు వేసాము, తర్వాత అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సిస్టమ్, ఇట్లా ఓపెన్ సిస్టమ్ కాదు, మొత్తం అండర్ గ్రౌండ్ టోటల్ ఎలక్ట్రిసిటీ లైన్స్, వాటర్ లైన్స్, డ్రైన్స్ లైన్స్ అన్నీ అండర్ గ్రౌండ్ సిస్టమ్. అదేవిధంగా అక్కడ బిల్డింగ్స్ 3,600 సుమారుగా బిల్డింగ్స్ అధికారుల కోసం కట్టాం. తర్వాత అసెంబ్లీ కావచ్చు, కోర్టు కావచ్చు, తర్వాత వచ్చి సెక్రటరియట్ బిల్డింగ్స్ 5 బిల్డింగ్స్, ఒకటి 54 అంతస్తులు, 4 బిల్డింగ్లు 44 అంతస్తులు, అలా యాక్చువల్గా చేసాం. నిజంగా అమరావతి రాజధాని నిజంగా కంప్లీట్ అయ్యుంటే అది ప్రపంచంలో టాప్ 5లో ఒకటి. 54 అంతస్తులు సీఎం గారు కూర్చునే టవర్, నెక్స్ట్ మిగతా మంత్రులు కూర్చుని 44 అంతస్తులు. అందులో స్పెషాలిటీ చెప్తాను చూడండి, పరిపాలన సౌలభ్యం, ప్రజలకు పరిపాలన సౌలభ్యం. ఇప్పుడు నేను మెయిన్గా చెప్పదలుచుకున్న పాయింట్, ప్రజలకు పరిపాలన సౌలభ్యం, అధికారులకు కాదు. ఈరోజు సెక్రటరియట్లో మినిస్టర్లు ఉంటారు, సెక్రటరీస్ ఉంటారు, డైరెక్టర్లు ఎక్కడో ఉంటారు, ఎక్కడో అంటే మంగళగిరిలోనో లేదంటే విజయవాడలోనో ఇంకో దగ్గర, ఇదే డైరెక్టర్లు ఇంకో దగ్గర కూర్చుంటారు. ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ప్రాబ్లం వచ్చింది, ఇక్కడికి వచ్చిన ప్రాబ్లం, మినిస్టర్ కలవాలంటే సెక్రటరీ పోవాలా, ఆ ఫైల్ ఎక్కడుందంటే మళ్ళీ డైరెక్టర్ దగ్గరికి పోవాలా, మళ్ళీ కావాలంటే కమిషనర్. అలా కాకుండా అందరూ ఒకే విధంగా ఒకే ఫ్లోర్లో కానీ 2 ఫ్లోర్లలో కానీ ఉండేటట్టుగా డిజైన్ చేసాం.
అంటే ఒక వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్న కంబైన్డ్ రాష్ట్రంలో ఉన్న అంటే ఈ 13 జిల్లాలు కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్ తీసుకుంటే 13 జిల్లాలు 13 జిల్లాల్లో ఏ వ్యక్తి అయినా పన్నెండు సెక్రటరియట్కి వస్తే అక్కడ మినిస్టర్ కానీ సెక్రటరీని కానీ డైరెక్టర్ కానీ కమిషనర్ కానీ లేదా వాళ్ళ కింద ఉన్న సూపరింటెండెంట్ కానీ వాళ్ళకి క్లర్క్ రావాలంటే ఒకే ఫ్లోర్ కానీ 2 ఫ్లోర్లు కానీ అంటే ఇంకెక్కడ అక్కడక్కడ తిరిగి టైం వేస్ట్ చేసుకోబడలే అలాంటి సిస్టమ్ని డిజైన్ చేసాం. ఆ విధంగా నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ చేశారు. అయితే ఈరోజు ఒక పేపర్లో చూశాను, గతంలో అమరావతి రాజధాని తెలుగుదేశం ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది, దాని పక్కన చెట్లన్నీ మొలిచేసి అన్నీ మాయమైపోయినాయి. ఎక్కడే వాళ్ళ చెట్ల లోపల తుమ్మ చెట్ల లోపల నిజంగా ఘోరం. నేను ఇవాళ చూసి, ఎందుకంటే నేను ఇటు పోలేదు, ఇవాళ చూస్తే నిజంగా తుమ్మ చెట్ల మధ్యలో అంటే హాఫ్ ఆఫ్ ది పేజీలో వాళ్ళు కన్స్ట్రక్షన్ అంతకుముందు ఎలా ఉండింది వీడియో వేశారు, మరొక హాఫ్ సైడ్ ఏం చేశారంటే ప్రజెంట్ పొజిషన్ వేశారు. దాన్ని చూస్తే ఎంతో బాధ వేసింది. ఎందుకంటే అసలు ఆ డిజైన్ చేయడానికి ఎన్నోసార్లు వాళ్ళతో డిస్కస్ చేసాం, టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్, వాళ్ళు డిజైన్ సబ్మిట్ చేశారు, దాని కరెక్షన్స్. ఎందుకంటే ప్రపంచంలో ఉండే వాటిలో టాప్ 5లో ఒకటి కావాలి. ఇక్కడ టాప్ 5 అంటే డిజైన్ ఒకటే కాదు, ఇక్కడ డిజైన్లో నెంబర్ 1 ఉండాలా. దాన్ని చూడటానికి టూరిస్టులు రావాలి, బయట నుంచి విదేశాల నుంచి అది చూడటానికి అనేక మంది రావాలి. ఈరోజు లండన్ పోతే లండన్ పార్లమెంట్ చూస్తాం, లండన్ పార్లమెంట్లో టికెట్ పెట్టారు. లండన్ పార్లమెంట్ కొద్ది రోజులు జరిగేది, రిమైనింగ్ డేస్లో ఎవరన్నా తెలుగుదేశం ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది, దాని పక్కన చెట్లన్నీ మొలిచేసి అన్నీ మాయమైపోయినాయి. ఎక్కడే వాళ్ళ చెట్ల లోపల తుమ్మ చెట్ల లోపల నిజంగా ఘోరం. నేను ఇవాళ చూసి, ఎందుకంటే నేను ఇటు పోలేదు, ఇవాళ చూస్తే నిజంగా తుమ్మ చెట్ల మధ్యలో అంటే హాఫ్ ఆఫ్ ది పేజీలో వాళ్ళు కన్స్ట్రక్షన్ అంతకుముందు ఎలా ఉండింది వీడియో వేశారు, మరొక హాఫ్ సైడ్ ఏం చేశారంటే ప్రజెంట్ పొజిషన్ వేశారు. దాన్ని చూస్తే ఎంతో బాధ వేసింది. ఎందుకంటే అసలు ఆ డిజైన్ చేయడానికి ఎన్నోసార్లు వాళ్ళతో డిస్కస్ చేసాం, టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్, వాళ్ళు డిజైన్ సబ్మిట్ చేశారు, దాని కరెక్షన్స్. ఎందుకంటే ప్రపంచంలో ఉండే వాటిలో టాప్ 5లో ఒకటి కావాలి. ఇక్కడ టాప్ 5 అంటే డిజైన్ ఒకటే కాదండి, ఇక్కడ డిజైన్లో నెంబర్ 1 ఉండాలా. దాన్ని చూడటానికి టూరిస్టులు రావాలి, బయట నుంచి విదేశాల నుంచి అది చూడటానికి అనేక మంది రావాలి. ఈరోజు లండన్ పోతే లండన్ పార్లమెంట్ చూస్తాం, లండన్ పార్లమెంట్లో టికెట్ పెట్టారు. లండన్ పార్లమెంట్ కొద్ది రోజులు జరిగేది, రిమైనింగ్ డేస్లో ఎవరన్నా పార్లమెంట్ పోయి చూడాలంటే డబ్బులు కట్టి చూడాలా. అలా మన అమరావతి రాజధాని కూడా ప్రపంచంలో ఎవరైనా ఇండియా వస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని చూడాలా అనే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాకు ఆర్డర్ చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసాం, దాన్ని ఆశనం చేశారు. అంతేకాదు అమరావతి రాజధాని అనేది ఆర్థికంగా ఈ రాష్ట్ర ప్రజలు, ఈ 5 కోట్ల ప్రజల యొక్క ఆర్థిక స్థితిని పెంచే రాజధాని అది. కేవలం బిల్డింగ్లే కాదండి, ప్రజలకి ఎక్కడెక్కడ ఇండస్ట్రీస్ రావాలా, ఎక్కడెక్కడ అగ్రికల్చర్ డెవలప్ చేయాలా, ఎక్కడెక్కడ హౌసింగ్ రావాలి, ఎక్కడెక్కడ ఉద్యోగాలు రావాలి, ఇవన్నీ నిర్ణయించేది రాజధాని. అలాంటి రాజధాని చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీ జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ మొత్తం నాశనం చేశారు. 3 రాజధానిని 3 ముక్కలు ఆటాడి ఏదీ కాకుండా చేశారు. ఖచ్చితంగా మరొక 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, అఖండ మెజారిటీతో తెలుగుదేశం వస్తుంది. మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశంతో ఖచ్చితంగా అమరావతి రాజధాని బ్రహ్మాండమైన రాజధాని కట్టి ప్రపంచంలో టాప్ 5లో ఒక రాజధానిగా నిలబడడం జరుగుతుంది. గత 2 రోజుల క్రితం నిషేధిత మందులు అమ్ముతున్నారు నారాయణ మెడికల్ కాలేజ్, వందల సంఖ్యలో పోలీసులు డ్రగ్ ఇన్స్పెక్టర్లు రైడ్ చేశారు. అండి, యాక్చువల్గా ఈ ప్రభుత్వం పేరే కక్ష సాధింపు. జగన్మోహన్ రెడ్డి గారు సైకో, సీఎం గారు సైకో అండ్ కక్ష సాధింపు అంటే గెలిచి ఎవరైనా వాళ్ళ పార్టీ కాదంటే వాళ్ళ మీద గెలిచి సాధించడమే. ఎవరైనా ఒక బిల్డింగ్ కట్టుకున్నారు, ఏదైనా చిన్న డీవియేషన్ ఉంది, దానికి నోటీసులు ఇవ్వటం కాదు, పగలగొట్టడం. ఎవరైనా షాప్ ఉంది, వ్యాపారం చేసుకుంటున్నారు, ఏదో తేడానా ఉంటే దాని మీద రైడ్ చేయించడం, పగలగొట్టడం. అది ప్రభుత్వం యొక్క ఇది. వాళ్ళు మాత్రం వాళ్ళ వ్యాపారస్తులు మాత్రం చేసేవి ఇర్రెగ్యులరే, అన్నీ రెగ్యులర్, ఏది రెగ్యులర్ లేదు. ఈరోజు 2 రోజుల క్రితం నారాయణ మెడికల్ కాలేజీలో డ్రగ్ ఇన్స్పెక్టర్స్ డ్రగ్ ఆఫీసర్స్ అని
వాళ్ళందరూ ఒక 200 మంది పోలీసులు తీసుకొని వచ్చి మొత్తం క్యాంపస్ మొత్తం మెడికల్ కాలేజీ, డెంటల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, మెడికల్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, తర్వాత వచ్చి పారామెడికల్, తర్వాత అక్కడికి పిల్లలు ఆడుకునే జిమ్ బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ అన్నీ ఆక్యుపై చేసేసుకొని మొత్తం నానా భయంకరాన్ని సృష్టించారు. అక్కడ ఎవరు అడిగినా ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారంటే సెర్చ్ చేస్తున్నాం. ఏం సెర్చ్ చేస్తున్నారంటే ఇక్కడ గంజాయి అమ్ముతున్నారంట, గంజాయి ప్యాకెట్లు ఉన్నాయంట, అవి ఉన్నాయంటే వాళ్ళందరూ భయప్రాంతులు అయిపోయారు. అక్కడికి 4 గంటల నుంచి 8 గంటల వరకు అక్కడ ఉన్న రెసిడెన్స్లో సెర్చ్ చేశారు. ఆ తర్వాత 4 నుంచి 10 దాకా హాస్పిటల్లో సెర్చ్ చేశారు. అంతా సెర్చ్ చేసి అక్కడికి లాస్ట్లో నేను యాక్చువల్గా హైదరాబాద్ చూస్తూ ఉన్నాను. నేను మా వాళ్ళకి చెప్పాను, ఫైనల్గా వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకొని అడిగా. మా వాళ్ళు రిపోర్ట్ అడిగితే రిపోర్ట్ ఇచ్చారు చక్కగా. ఆ రిపోర్ట్లు ఏమి ఇచ్చారంటే ఇక్కడ హాస్పిటల్లో డ్రగ్స్ సేల్ చేస్తారు, అందులో ఇర్రెగ్యులారిటీ ఉన్నాయని, అందుకని మాకు తెలిసింది. ఆ డ్రగ్స్ కోసంగా వెరిఫై చేయటం కోసం వచ్చామని. ఎక్కడైనా ఫార్మసీలో డ్రగ్స్లో ఇర్రెగ్యులర్గా ఉంటే వాళ్ళు వెరిఫై చేయటం, వాళ్ళు ఆడిటింగ్ చేయటం సహజం, తప్పులేదు, చేయాలి. అది ఫార్మసీ చేయాలి. అంతేగాని బిల్డింగ్లు మొత్తం పోలీసు వాళ్ళతో ఎప్పుడు రారు. ప్రతి ఫార్మసీకి డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఆఫీసర్లు వచ్చి ఇన్స్పెక్ట్ చేయటం, ఆడిటింగ్ చేయటం సహజం, తప్పులేదు. కానీ పోలీసు వాళ్ళతో వచ్చి భయభ్రాంతులు చేయటం తప్పు. ఇదంతా అరాచక పాలన అయిపోయింది. మరొక 20 రోజులకి నోటిఫికేషన్ వస్తుంది. 20 రోజుల్లో నోటిఫికేషన్ రాగానే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.